స్టాండప్ కామెడీ మీలో చాలామంది దీని గురించి వినే ఉంటారు, అలాగే ప్రత్యక్షంగా చూసి ఉంటారు. అలాగే మనకు సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే స్టాండప్ కామెడీ అనేటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ బాగా అడ్మైర్ చేస్తున్నారు. మరి స్టాండప్ కామెడీ ఏంటి, దాని ఇంప్లికేషన్స్ ఏంటి, అలాగే స్టాండప్ కామెడీ అనేటువంటిది నిజంగా లీగల్గా వెళ్తుందా లేక దాంట్లో ఏదైనా కొన్ని మార్పులు అవసరం అనేటువంటి అనేక అంశాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఒక 20-25 ఇయర్స్ నుంచి చాలా పాపులర్ అవుతున్నటువంటి వన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ షోస్లో స్టాండప్ కామెడీ అనేటువంటిది కూడా ఉంది అని మనం పరిగణించవచ్చు. ఎందువల్ల అంటే యాక్చువల్గా లాస్ట్ సెంచరీలోనే వేరే దేశాల్లో కూడా ఈ స్టాండప్ కామెడీ అనేటువంటి ఒక యాక్టివిటీ జరుగుతోంది. కానీ మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు ఒక 10-15 ఏళ్ళగా జరుగుతోంది. అలాగే ఓవరాల్ ఇండియాలో చూసినట్టయితే 20-25 ఇయర్స్ ఈస్ ది మ్యాక్సిమం వీ కెన్ పుట్ ఓవర్ దిస్. మరి స్టాండప్ కామెడీ అనేటువంటి అంశం ఎలా వచ్చింది, ముఖ్యంగా దీని ఆరిజిన్ ఏంటి, దీని పర్పస్ ఏంటి, దీని యొక్క లక్ష్యం ఏంటి అని మనం చూసినప్పుడు కొన్ని అంశాలు ఏదైతే ఉంటాయో ముఖ్యంగా రాజకీయం కానివ్వండి, అలాగే మన దేశానికి సంబంధించినటువంటి కానివ్వండి, అలాగే ఏదైనా ఒక సున్నితమైన అంశం ఉంటుంది, దాన్ని కనుక మనం ప్రజలకు చేర్చాలి, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే దాంట్లో డిఫరెంట్ ఫేసెట్స్ ఉంటాయి, ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఉన్నట్టుగా చెప్పడం, లేదా దాన్ని మరింత ఒక రకంగా దానికి ఒక స్లైట్ కలరింగ్ వల్ల ఆ అంశం ప్రజల్లోకి చేరేటట్టు చేయటం. దీనికి మనం యాడ్ చేసే ఆ కలరింగే హ్యూమర్ అని అంటూ ఉన్నాం. మరి హ్యూమర్ అంటే ఏంటి అని ముఖ్యంగా మనం తెలుసుకుంటే ఒక అంశాన్ని మన మనసుకు హత్తుకునేటట్టు చెప్పడమే హ్యూమర్గా మనం భావించవచ్చు. హ్యూమర్ will not only make the person happy but will make the person understand something. యాక్చువల్గా హ్యూమర్ యొక్క పర్పస్ చాలా అర్థవంతంగా ఉంటుందండి. ముఖ్యంగా ఏదైనా ఒక అంశాన్ని పాజిటివ్గా మనకు అందించడం, అలాగే అందించే విధానం కూడా మన మనసును ఆకట్టుకునేటట్టు ఉంటుంది. దట్స్ ది బ్రాండ్ ఆఫ్ హ్యూమర్. మరి ఈ రోజుల్లో ఈ స్టాండప్ కామెడీ షో ఎలా జరుగుతోంది, అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి షోస్లో ఎరోషన్ ఆఫ్ వాల్యూస్ అంటే డిగ్రేడేషన్ ఆఫ్ వాల్యూస్ అని మనం అంటాం. ఏదైతే మన భారతీయ సంస్కృతికి సంబంధించిన కొన్ని రకాలైన కట్టుబాట్లు, పద్ధతులు, అలాగే ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ మనం తీసుకొని వస్తున్నామో తరతరాలుగా, మరి వాటి గురించి మాట్లాడేటువంటి నైతికత ఇటువంటి షోస్ పర్ఫామ్ చేసే వాళ్లకు ఉందా అనేది నిజంగా ఒక డిబేటబుల్ క్వశ్చనే. మనం ఈరోజు చూసినట్టయితే సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, అలాగే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ను ఈ స్టాండప్ కామెడియన్స్ అని సోకాల్డ్ ఈ బ్రాండ్ అంబాసిడర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ షోస్లో దీన్ని ప్రమోట్ చేసి వాళ్ళను వాళ్ళు ప్రమోట్ అవుతూ ఉన్నారు. మరి ఈ అంశంలో ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే తాజాగా మనం శరత్ చంద్ర అనేటువంటి ఒక కామెడియన్, స్టాండప్ కామెడియన్ చేసినటువంటి ఒక అంశంతో మనం ప్రారంభం చేద్దాం. అలాగే ఈ స్టాండప్ కామెడీ అనేటువంటిది నిజంగా ఎలా వెళ్తోంది, దాని యొక్క దశ దిశ ఎలా ఉన్నాయనేటువంటి చూడటానికి ముందు 2 years బ్యాక్ శరత్ చంద్ర చేసినటువంటి ఒక షోని ఇప్పుడు మనం ఆ బయటని ఇప్పుడు చూద్దాం. పీసీఆర్ ప్లీజ్ ప్లే దట్ బైట్. Lokesh, hey, comedy. Same cast again? No? I like Lokesh Abba, right? Very nice because he's also equal to KTR. He can speak sense and all. He also studied abroad. Everything is nice about Lokesh, but మనం చూస్తే నమ్మద్దు. But you can't make jokes about Lokesh also right now because he is the IT minister. We don't know. మనోడు అసలు ఎర్ర బుక్ మెయింటైన్ చేస్తున్నాడు. But thing ఏంటంటే like Lokesh is not an ordinary minister. You know, he's the son of the most prominent minister in India. చంద్రబాబు నాయుడు కొడుకు. Okay, చంద్రబాబు నాయుడు. లైక్ నాట్ అన్ ఆర్డినరీ మినిస్టర్. అంటే ఇప్పుడంటే లడ్డు విషయంలో దొరికిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు. బట్ యూజువల్లీ లైక్ మిగతా చీఫ్ మినిస్టర్లకి రాయి తగిలింది అనుకోని 3 రోజులు ఐసీయూలో ఉంటాడు. మన వాడు పక్కన బాంబు పేలింది, అయినా సరే నెక్స్ట్ డే అసెంబ్లీలో కనిపించాడు చంద్రబాబు నాయుడు. ఓకే, అంత పెద్ద మినిస్టర్. అలాంటి వాడు కొడుకు లోకేష్ ఇంటర్నెట్లో మీమ్ అయిపోయాడు. తీయగుంటుంది, ఎందుకుంటుంది. అండ్ యూనో లోకేష్ని ఎందుకు తిడతారో తెలుసా? బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్. లైక్ మీరు ఎప్పుడైనా ఆయన చేస్తున్న పనులు మర్చిపోతారు అనమాట. చేయాల్సింది కాదు, రైట్ నో చేస్తున్నది ఇప్పుడే. లైక్ మీరు ఎప్పుడైనా వంట చేస్తే వంట మర్చిపోయారా? డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ మర్చిపోయావా? ఎప్పుడైనా తిట్లు మర్చిపోయారా కోపంలో? అవదు. యాజ్ అ తెలుగు గై బట్ దట్ బార్న్ అండ్ బాటప్ ఇన్ లోకేష్ మర్చిపోయాడు తిట్లు. ఎక్కడ జూమ్ మీటింగ్ లో పర్సనల్ కేపబిలిటీలు కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ 20,000 పీపుల్. ఓకే, రోడ్ షో జరుగుతుంది. ఇంటర్నేషనల్ న్యూస్ లో వైఎస్ఆర్సీపీ పార్టీని తిడుతూ ఈ వెంట్ బ్లాంక్ ఫర్ 5 seconds. 5 అంటే ఏదో ఈజీ అనుకుంటున్నాను. 5 ఓకే బ్లాంక్. అండ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు లైఫ్ ఇస్ గురించి ఏదో మాట్లాడనా మీకు రోజా తెలుసా? ఆఫ్టర్ 5 seconds నీ కమ్ బ్యాక్ ఇస్ రోజానా? లైక్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఎవర్ వాంట్ అ సన్, నాకు కానీ కొడుకు కానీ పుట్టాడు అనుకోండి, ఐ వాంట్ అ సన్ లైక్ లోకేష్. యా,
అప్పుడే కదా జనాలు నా గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం చూసాం యాక్చువల్గా స్టాండప్ కామెడీ అనేటువంటిది నిజంగా ఏ దిశ నుండి ఏ దిశకు మార్పు చెందుతోందో. అసలు మనం ఏదైనా ఒక అంశాన్ని చెప్పాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, అలాగే అలైడ్ ఆస్పెక్ట్స్ కానీ మనం దానికి జత చేర్చి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి ఆకట్టుకునే విధానంగా చెప్పడం ఒక రీతి అయితే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది పూర్తిగా దానికి ఆపోజిట్గా వెళ్తోంది. అసలు కల్చర్ ఎలా మారిపోయిందంటే వేరే వాళ్ళని టార్గెట్ చేయడం, అలాగే మిగతా వాళ్ళను మనం అనడాని మాటలు అనటం, అలాగే వాళ్ళపై అబ్యూజివ్ కామెంట్స్ చేయటం, వాళ్ళ యొక్క పర్సనల్ స్పేస్ను మనం అటాక్ చేయడం అనేటువంటిది నిజంగా లీగల్గా చాలా పెద్ద నేరం. మరి ఇప్పుడు చేస్తున్నటువంటి స్టాండప్ కామెడియన్స్ ఇలా చేస్తున్నారు. మరి అలా చేయటం వల్ల సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ఎందువల్ల అంటే సొసైటీ ఈజ్ ఎవాల్వింగ్. మనం చేసేటువంటి కామెడీ కానివ్వండి, మనం చేసే యాక్టివిటీ సొసైటీ ఎలా తీసుకుంటుందంటే అన్నిసార్లు కూడా సొసైటీ ఒప్పుకోదండి. అందువల్లే ఈరోజు మనం చూసాం శరత్ చంద్ర కూడా ఒక చేదు అనుభవం ఎదురైందనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ బైట్ కూడా మన దగ్గర ఉంది. పీసీఆర్ బైట్ ప్లీజ్. అభిమాని చాలా బాగా కామెడీ చేస్తారు. ఒక నిమిషం ఉందండి, మాట్లాడేటప్పుడు మేము మాట్లాడతాను కదా అనేసి మీరు కామెడీ చేస్తారు, మేము చేస్తాం. ఓకే, అది కామెడీ నవ్వులాగా ఉండాలి. కానీ మీరు ఒక షోలో ఏం చేసినారంటే మా నాయకుడిని కాదు, మా నాయకుడిని మాట్లాడేదానికి మీ ఏం అవుతుంది. రికార్డ్ అవుతుంది. అమ్మాయి ఎలా అడిగినారా? అర్థమైంది. అప్పటికే సారీ చెప్పాను. ఇప్పుడు నక్సలైట్లు మా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నైంది? నేను సారీ చెప్పాను. నాకు ఆల్రెడీ ఒకసారి రికార్డ్ చేయండి. మళ్ళీ సారీ చెప్తాను. ఒకసారి రికార్డ్ చేయి. అదే సార్ ఆల్రెడీ నేను అది 2 సంవత్సరాలు ఒకసారి చూడండి. యూట్యూబ్ మాట్లాడే మా నాయకుడి గురించి చెప్తాను. ఏంరా సారీ సారీ చెప్పు బ్రో. ఇస్ దిస్ బీయింగ్ రికార్డెడ్? లోకేష్ బాబు గారికి నువ్వు ఏమన్నావు? చెప్పు ఇప్పుడు. ఎట్లాంటివి ఎలా మాట్లాడినావురా? లైట్ లో చంపేకపోతే దాన్ని కూడా కామెడీ చేస్తావు. నేను అసలు ఆపేద్దామంటే సారీ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఐఎమ్ రియలీ సారీ అండి ఫర్ వాట్ ఎవర్ దిస్ హ్యాపెండ్. ఐఎమ్ రియలీ సారీ. నేను మీ అందరికీ క్షమాపణ చెప్తాను, తెలుగుదేశం కార్యకర్తలందరికీ. ఇంకొకసారి జీవితంలో ఈ పొరపాటు అయింది అనుకో, చెప్పినట్టు గుర్తుపెట్టుకో. ఓకే సార్. ఇంకా లడ్డు కలితే మరి ఇప్పుడు మనం గమనించాం కదా, ఈ ఫాలోయింగ్ బైట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ది రియాక్షన్ ఆఫ్ ది క్రౌడ్ అండ్ ఎస్పెషలీ ద రియాక్షన్ ఆఫ్ ది పార్టీ ఓవర్ విచ్ సచ్ కామెంట్ వాస్ మేడ్. మరి మనం గమనించినట్టయితే సొసైటీ అనేటువంటిది చాలా జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఏది పట్టినా అది మాట్లాడచ్చు, మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అని ఈ సోకాల్డ్ ఈ బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ కామెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటూ ఉన్నారో అది ఎలా తప్పో ఇప్పుడు మనం చూసాం. యాక్చువల్గా స్టేజ్ పైన అలా వచ్చి మాట్లాడటం అనేటువంటిది మనం సమర్థించాం, కానీ ఇలా చేసినప్పుడు, ఇలా ప్రవర్తించినప్పుడు కామెడీని మనం వెళ్ళవలసిన డైరెక్షన్లో వెళ్లకుండా దాన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకుని వెళ్ళినప్పుడు జరిగేటువంటి అనర్థాలు ఎలా ఉంటాయో మనం దాన్ని మచ్చుకిప్పుడు చూసాం. నిజంగా చెప్పాలి అంటే దేశంలో స్టాండప్ కామెడీ పేరున జరిగేటువంటి అన్యాయాలు అలాగే అకృత్యాలు అన్నీ ఇన్ని కాదండి. అందుకే మనం ఈరోజు స్పెషల్ ఫోకస్ దీనిపై పెట్టాం. యాక్చువల్గా కామెడీ అంటే ఏంటి, క్రిటిసిజం అంటే ఏంటి, ఈ రెండిటికి వ్యత్యాసం తెలియని కొంతమంది కామెడీని వాళ్ళ యొక్క ప్రొఫెషన్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే అమాయకులైనటువంటి వాళ్ళు అలాగే ఏమీ తెలియని యువతను వాళ్ళు పొల్యూట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క కామెంట్స్తో, అలాగే
స్వార్థంతో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడానికి, తద్వారా వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడానికి, కోట్లు గడించడానికి వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు, నీచమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు. ఒక సాఫిస్టికేటెడ్ వేలో మనం చెప్పేటువంటి విధానాన్ని సున్నితంగా హాస్యంతో మిళితం చేసి చెప్పడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప ఆర్ట్ అది. మరి అటువంటి ఆర్ట్ని ఈరోజు ఎంత డౌన్గ్రేడ్ చేసి, డీగ్రేడ్ చేసి దాన్ని కేవలం క్రిటిసిజంగా తీసుకొని వెళ్తున్నారు. మరి ఇలాగే కాదండి, ఈరోజు మనం చూసినట్టయితే శరత్ చంద్ర కేసు ఒకటే కాదు, అలాగే చాలా కేసెస్ ఉన్నాయి. మనం చూసినట్టయితే వీర్ దాస్, ముఖ్యంగా భారతీయ సంస్కృతి గురించి విదేశీ గడ్డపై ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి నిజంగా చెప్పడానికి కూడా మాటలు రావటం లేదు. అంత నీచమైనటువంటి, అనాగరికమైనటువంటి, మన సంస్కృతిని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి కామెంట్స్ చేశాడు. మరి అటువంటి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? దేశం గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరికి ఉంది? దేశం గురించి ఇంత అప్రతిష్ట పాలు చేసేటువంటి విధానం మీకు ఆ స్వాతంత్రం ఎవరిచ్చారు? అసలు పరాయి దేశంలో ఉన్నప్పుడు ముఖ్యంగా భారతీయులు కానివ్వండి, ఏ దేశీయులైనా వాళ్ళ దేశం యొక్క విలువల్ని అలాగే గొప్పతనాన్ని చాటుకునే విధంగా హుందాగా ఉంటారు. మరి మీరు విదేశీ గడ్డపై మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి? ఎందుకు వెళ్ళారు మీరు ఆ దేశానికి? మన దేశాన్ని నిజంగా కించపరచడానికి వెళ్తున్నారా? దేశం యొక్క విలువల్ని మీరు మట్టి కనిపించడానికి వెళ్తున్నారా? లేదా దేశం పేరును సర్వనాశనం చేయడానికి వెళ్తున్నారా? వీర్ దాస్ లాంటి వాళ్ళు నిజంగా దేశానికి చాలా, వాళ్ళు చేసేటువంటి డిఫమేషన్ అనేటువంటిది చాలా గొప్పది. జాతీయ స్థాయిలో మీరు మాట్లాడే ముందు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. భారతదేశం గురించి అసలు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు విని ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరవశించారు. అసలు నిజమైనటువంటి భారతదేశం అంటే ఇదా? అందువల్లే అప్పటి నుంచి లుక్ ఈస్ట్ అంటే మనం భారత్ వైపు తిరిగి చూడండి, అలాగే మనం అందరూ కూడా ఈస్ట్ వైపు తిరిగి చూడాలి. తూర్పు వైపు అంటే ఇంతవరకు పాశ్చాత్య దేశాల వైపే మనం చూస్తున్నాం, కానీ తూర్పున ఉన్నటువంటి దేశాలన్నీ కూడా జ్ఞానానికి నిలయాలి. కాబట్టి అటువంటి జ్ఞానం, అలాగే విశ్వగురువు అయినటువంటి భారతమాత గురించి మనం ఆలోచించాలి, ఎంతో గౌరవ భావంతో ఉండాలి అని వాళ్ళంతా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో పుట్టి పెరిగిన మీరు భారతమాతకి ఇంత కళంకం తేవడానికి నిజంగా మీకు అసలు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చింది అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈ కేవలం దేశం గురించి అంటే మన నేషనల్ ప్రైడ్ను పోగొట్టడమే కాదండి, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ను కూడా చాలా డౌన్గ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాల మీద వీళ్ళు సోకాల్డ్ హ్యూమర్, అలాగే కామెడీ పేరు మీద వీళ్ళు చేసేటువంటి నీచమైనటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది కేవలం వారి సంపాదన కోసమే చేస్తున్నారు. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉందండి, అది ముఖ్యంగా రాజకీయ కోణం, అలాగే మతపరమైనటువంటి కోణం కూడా ఉంది. కొంతమంది ఇప్పుడు మునవర్ ఫరూకీ లాంటి వాళ్ళు మనం చూసినట్టయితే కావలసిగా వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు, వాళ్ళ మతాన్ని వాళ్ళు పొగడచ్చు, వాళ్ళ మతాన్ని వాళ్ళు ఫాలో చేయొచ్చు. కానీ వేరే మతాన్ని గురించి మాట్లాడేటువంటి అర్హత నీకేముంది? అర్హత ఇంకొకటి, వేరే మతాన్ని గురించి మాట్లాడే ముందు ఆ మతం గురించి ఏం తెలుసుకొని మాట్లాడుతున్నావు? కాబట్టి ఇటువంటి పరిజ్ఞానం లేని, అసలు ఏమాత్రం జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి మన మతం గురించి మాట్లాడటం అనేటువంటిది నిజంగా సహించరాని విషయం. కాబట్టి మునవర్ ఫరూకీ లాంటి వ్యక్తులు భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా విగ్రహారాధన మనకు ప్రాణప్రదం, అటువంటి విగ్రహారాధన గురించి, అలాగే భారతీయ ఇక్కడ దేవీ దేవతల గురించి మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా నిజంగా చాలా అబ్జెక్షనబుల్గా ఉంది. ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ కూడా అయిందండి, వారి నోటికి వచ్చినట్టు వాగడం, ఆ తర్వాత సారీ చెప్పడం. అది కూడా మనం చూస్తున్నాం, చాలా మనకు వీడియోస్ ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇదే మునవర్ ఫరూకీ మన భారతదేశంలో ఉన్నటువంటి మన దేవీ దేవతలను గురించే కాకుండా కొంకణి ప్రాంతంలో ఉన్నటువంటి వారి గురించి కూడా మోస్ట్ అబ్జెక్షనల్ అండ్ హీనస్ కామెంట్స్ చేశారు. మరి ఇట్ వాస్ ఫాలోడ్ బై అన్ అపాలజీ. వెంటనే ఒక అపాలజీ చెప్పడం, నేను మనస్ఫూర్తిగా అపాలజీ చెప్తున్నానని. అది కూడా ఏమైపోయిందంటే ఒక రకంగా ఫ్యాషన్ అయిపోయింది, ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు, ఆ తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి దాన్ని కవర్ చేసుకుంటారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? భారతదేశంలో చట్టాలు లేవనుకుంటున్నారా? భారతదేశంలో ప్రజలు అంతా అనాగరికులుగా ఉన్నారని మీరు భావిస్తున్నారా? సొసైటీ చాలా ఎవాల్వ్డ్గా, ఎన్లైటెన్డ్గా ఉంది. కాబట్టి కామెడీ అంటే కేవలం కామెడీ లాగానే ఉండాలి, కానీ పరిమితులు దాటి ఎప్పుడైతే కామెడీ అనేటువంటిది క్రిటిసిజంగా మారిపోతుందో అది డిఫమేషన్ కిందికి వస్తుంది. మన చట్టంలో మనకున్న ఈ సెక్షన్స్ 356 ఆఫ్
బిఎన్ఎస్ అంటాం, భారతీయ న్యాయ సంహితలో చాలా స్పష్టంగా డిఫమేషన్ గురించి ఉంది. కఠినాతి కఠినమైన శిక్షలు అందులో పొందుపరచబడి ఉన్నాయి కాబట్టి అవేర్నెస్ అనేది పెంచుకోవాలి. ఇక అలాగే మనం చూసినట్టయితే చాలా పేర్లు ఉన్నాయండి, తన్మయ్ భట్ అని, కునాల్ కమ్రా అని, ఇలా మనం అసలు వాళ్ళ పేర్లు చెప్పాలంటే కూడా ఇష్టం లేదు. ఎందువల్ల అంటే మీరు కామెడీ అనేటువంటి ఒక ఆర్ట్ను ఎంత దాన్ని ఒక వినాశకరమైనటువంటి దాన్ని ఒక తప్పుదోవలో తీసుకొని వెళ్తున్నారంటే ప్రజల మధ్య మీరు ఒక రకమైనటువంటి విచ్ఛిన్న శక్తిగా మారిపోతున్నారు. హాస్యం అంటే అందరినీ కలిపేటువంటి ఒక సంయుక్త సమన్వయ శక్తిలాగా ఉండాలి. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, రీజనల్ డిఫరెన్సెస్ మీరు ముందు పెరుస్తున్నారు, అలాగే రిలీజియస్ డిఫరెన్సెస్ అనేవి మీరు అక్కడ తెచ్చిపెడుతున్నారు. ఇంకోటి హిస్టారికల్ పర్సనాలిటీస్, ఇప్పుడు శివాజీ మహారాజ్ లాంటి, అలాగే నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు, సుభాష్ చంద్రబోస్ గారు లాంటి, అలా పెద్ద పెద్ద వాళ్ళ గురించి, అలాగే మన నేషనల్ ప్రైడ్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ గారి గురించి, అలాగే లతా మంగేష్కర్ గారి గురించి మీరు ఇష్టం వచ్చినట్టు మిమిక్రీలు చేయడం, కామెడీ చేయడం, అలాగే వాళ్ళ మాటలను వక్రీకరించి మాట్లాడడం, మీరు మీ పబ్బం గడుపుకోవడానికి మీకు ఏదైనా కావాలి అంటే మీరు వేరే పనులు చేసుకోవచ్చు. కానీ హాస్యం అనే ముసుగులో మీరు కనుక ఇటువంటి దురాగతాలకు పాల్పడితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడానికి చట్టాలు కాచుకొని ఉన్నాయనేటువంటి అంశం మాత్రం ఎవరు మర్చిపోరాదు. ఇంకొకటి, చెప్పి వెంటనే సారీ చెప్తే అది ఆ మచ్చ అనేటువంటిది పోదు. మీరు చేసిన కామెంట్ ఏదైతే ఉందో అది శాశ్వతంగా రికార్డ్ అయి ఉంటుంది. ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్. కాబట్టి స్టాండప్ కామెడీ అనేటువంటిది ఎవరు కూడా వీఆర్ నాట్ అగెయిన్స్ట్. అయితే స్టాండప్ కామెడీ ముసుగులో గనక మీరు అనుకున్నటువంటి ఐడియాలజీస్ మీ వెనక కొన్ని ఉన్నాయి, మతపరమైనటువంటి అంశాలు కానీ, పొలిటికల్గా చాలా అంశాలు ఉన్నాయి, అలాగే మీకున్నటువంటి రీజనల్గా రకరకాలైనటువంటి భావాలు మీ మనసులో చొప్పించుకొని వాటిని హాస్యం పేరుతో ఎప్పుడైతే మీరు వ్యక్తం చేస్తున్నారో, నలుగురు ముందు తీసుకొని వస్తున్నారో, అది మాత్రం నిజంగా చాలా అది అబ్జెక్షనబుల్. ఇంకొకటి అది నిజంగా ఒక క్రైమ్ కూడా. కాబట్టి స్టాండప్ కమెడియన్స్ అంతా కూడా ఈ ఆర్ట్ను ముందుకొని తీసుకొని పోవాలనుకున్న వాళ్ళు ముందు గివ్ రెస్పెక్ట్ టు యువర్ ఆర్ట్. అదొక ఆర్ట్ ఫామ్ కాబట్టి దానికి ముందు గౌరవించండి. దానికి ఉన్నటువంటి ఫ్రేమ్వర్క్ ఏదో ఫస్ట్ తెలుసుకోండి. తరువాత హాస్యభరితంగా మీరు చెప్పవలసిన అంశాలని అద్భుతంగా మీరు ప్రజలకు చేరవేయండి. తద్వారా మీరు వాళ్లకు నిజంగా చాలా దగ్గరయ్యేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. కానీ ప్రజలను కలిపినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. విడదీయాలని చూసి విచ్ఛిన్నమైన, అలాగే దురాగతమైనటువంటి సెల్ఫ్ మోటివేటెడ్, అలాగే మీ యొక్క సెల్ఫ్ ఐడియాలజీని కనుక ప్రజలపై బలవంతంగా రుద్దాలి అనే ప్రయత్నం చేస్తే మాత్రం కఠినమైనటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి కఠినమైన శిక్షలు అనుభవించడానికి మాత్రం సిద్ధంగా ఉండాలి. మరి ఇది తెలుసుకొని ఇక మీదటైనా స్టాండప్ కామెడీని నిజంగా కామెడీ వైపు తీసుకొని వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.